ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 2వ అధ్యాయము 22వ వచనము నుండి 35వ వచనం వరకు. A reading from the Holy Gospel according to St. Luke, chapter 2, verses from 22 to 35. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలయేసును యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు కూడా అచ్చటకు వెళ్ళేది. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఒకడు ఉండెను. అతడు ఇశ్రాయేలు రక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూసు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకుని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభువా, నీ మాట ప్రకారము ఈ దాసునిక సమాధానముతో నిష్కనింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షకుని కనులారా గాంచితిని. అది అన్యులకు మార్గదర్శమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలును గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లనెను. ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోనున్నది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషములోని భాగము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరూ కూడా కూర్చుని కళ్ళు మూసుకుని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా. మాలో ఉన్నటువంటి బాధలను, శ్రమలను, ఇబ్బందులను, ఆటంకాలను తొలగించమని. ఆమేన్. పునీత్ అంతోని గారా, మనుషులను మేము కోల్పోయాం,
మంచి బంధాలను మేము కోల్పోయాం, మంచి స్నేహితులను మేము కోల్పోయాం, మంచి కుటుంబ జీవితాన్ని మేము కోల్పోయాం, మంచి విశ్వాసాన్ని మేము కోల్పోయాం, ప్రార్థనా జీవితాన్ని మేము కోల్పోయాం. అనేక విధాలుగా ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను అన్నిటినీ మేము కోల్పోయాం ప్రభా. అయినప్పటికీ మా మీద జాలి చూపి, మీ నుండి మేము దూరంగా వెళ్ళిపోయినప్పటికీ మా మీద కరుణ చూపి ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు స్తోత్రం రాజా. ఈరోజు అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. అంతోని గారా, నా నిర్లక్ష్యం చేత, నా మాటల చేత, నా దుష్ట స్వభావము చేత నేను పోగొట్టుకున్నటువంటి విలువైనటువంటి విశ్వాసాన్ని గాని, ప్రేమను గాని, ఆప్యాయతను గాని, ఆదరణ గాని, మంచి లక్షణాలన్నిటిని కూడా మళ్ళీ నాకు తిరిగి ఇవ్వమని, మరొకసారి నన్ను ఒక మంచి మనుషునిగా, తదుపరి మంచి విశ్వాసిగా, మీకు ఇష్టమైనటువంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించమని. మన ప్రార్థనలో బలము లేకపోవచ్చు, పాపులము, అయోగ్యులము. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా అనేక పాపాలు మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు మంగళవారం పునీత్ అంతోని గారికి అంకితం చేయబడినటువంటి రోజు. పునీత్ అంతోని గారు గొప్ప దైవ భక్తుడు, దేవుని అంటు పెట్టుకుని జీవించినటువంటి వ్యక్తి, దేవుని కోసం పరుగులు తీసినటువంటి వ్యక్తి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం కోసం మోగ జంతువులను కూడా మార్చినటువంటి వ్యక్తి, బాధల్లో సమస్యలో ఉన్న వారికి ఓదార్పునిచ్చినటువంటి వ్యక్తి. ఆ గొప్ప పునీతుని మధ్యవర్తిగా పెట్టుకుని ఈరోజు ఈ మంగళవార ప్రార్థన, ఈ మంగళవారపు దివ్య పూజాబలి, ఈ మంగళవారపు వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించమని, నా కుటుంబంలో ఉన్నటువంటి చీకటిని తొలగించమని, రాబోయే 2021 సంవత్సరంలో అతి గొప్పగా ఉన్నతంగా ఆశీర్వదించమని మనందరి కోసం ప్రార్థించే తల్లి, అడిగినా అడగకపోయినా తన కుమారుని దగ్గరికి వెళ్ళిన ప్రతి బిడ్డ క్షేమం కోసం ఆలోచించే తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకుందాం. దేవర ప్రసాదము చేతానని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలన్నీ కూడా అర్పితమైనటువంటి జీవితాన్ని గురించి, తొలుచూలు బిడ్డల గురించి, తొలుచూలు బిడ్డలను దేవునికి కానుకగా ఇస్తే దేవుడు ఎంత సంతోషపడతాడో అనే దానిని గురించి తెలియచేస్తూ ఉన్నాయి. లూకా సువార్త 2వ అధ్యాయము 23వ వచనములో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలయేసును తీసుకుని పోయిరి. గమనించండి ప్రియ సహోదరులారా, యూద ధర్మశాస్త్రములో రాయబడి ఉంది, ప్రతి తొలుచూలు బిడ్డ, ఆ మగబిడ్డను దేవునికి కానుకగా సమర్పించాలి. నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మోషేతో పలుకుతున్నారు, ఇశ్రాయేలులో పుట్టినటువంటి తొలి మగబిడ్డను, తొలుచూలు బిడ్డను గాని, ఇశ్రాయేలు మందలో ఉన్నటువంటి పశువులలో ఉన్నటువంటి తొలుచూలు ఆ కోడెదూడను గాని
ఆ జంతువును గాని దేవునికి కానుకగా దేవుని యొక్క ఆలయములో సమర్పించబడవలెను. ప్రియ సహోదరులారా, ఎందుకంటే మనిషికి ప్రాణం పోసేది దేవుడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశికి ప్రాణం పోసింది దేవుడు మాత్రమే. కాబట్టి మొదటి భాగాన్ని, పవిత్రమైన భాగాన్ని, శ్రేష్టమైన భాగాన్ని దేవునికి కానుకగా సమర్పించాలి అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. Praise the Lord. గమనించండి ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అది నాది, ఇది నాది అని, అది కావాలి, ఇది కావాలని ఆశతో, అత్యాశతో మనం జీవిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించి పరీక్షించి చూస్తే ఈ లోకంలో ఉన్నది ఏది మన సొంతం కాదు. మనిషి ప్రాణం ఉన్నంత వరకే అది నాది, ఇది నాది అంటాడు. ఒక్కసారి ప్రాణాన్ని కోల్పోయిన తర్వాత ఏది ఆ వ్యక్తి వెనకాల రాదు. కారణం ఏమిటంటే మనం జీవిస్తున్నటువంటి జీవితం దేవునిది, మనలో ఉన్నటువంటి ప్రాణం దేవునిది, మనం పీల్చుతున్నటువంటి గాలి దేవుడిది, అనుభవిస్తున్నటువంటి సూర్యరశ్మి కానీ చంద్రుడు కానీ దేవుడిది, మనం తింటున్నటువంటి ప్రతి ఆహారము కూడా దేవుడు సమకూర్చినటువంటిదే. కాబట్టి కృతజ్ఞతా భావములో నీ సమయములో దశమ భాగం, నీవు సంపాదించుకున్న దానిలో దశమ భాగం, నీకు పుట్టినటువంటి బిడ్డలలో లేకపోతే పుట్టినటువంటి ఆ యొక్క జంతువులలో కానీ తొలుసులు బిడ్డను లేదా దశమ భాగాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు దానిని ప్రీతితో స్వీకరించి నూరంతలుగా నిన్ను అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఏ కొరత లేకుండా నిన్ను దీవిస్తాడు అని ఆది కాండము మరియు నూతన నిబంధన రెండు కూడా తెలియచేస్తూ ఉన్నాయి. Praise the Lord. కానీ దురదృష్టవశాత్తు ఏమిటంటే మనిషి తీసుకుంటూనే ఉన్నాడు, పొందుకుంటూనే ఉన్నాడు. ఎంత పొందుకున్నా ఆశ చనిపోవటం లేదు. ఎన్ని దీవెనలు దేవుడు మనకి ప్రసాదిస్తూ ఉన్నా సంతృప్తే లేకుండా పోయింది. అందుకనే ఒక సామెత ఈ విధంగా చెప్తుంది, మనిషికేమో ఉంటే బలం అంట. ఆస్తులు ఉండాలి, ఐశ్వర్యాలు ఉండాలి, పేరు ప్రతిష్టలు ఉండాలి, కానీ దాన్ని అనుభవించలేడు. పేరుకు మాత్రం చెప్పుకోవడానికి ఇంత ఆస్తి ఉంది, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇన్ని మేడలు ఉన్నాయి, బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంటే మనిషి సంతృప్తిగా ఉంటాడంట. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్నీ ఉంటాయి, కానీ తినడానికి వచ్చేసరికి ఆ రోగము, ఈ రోగము, అన్ని రోగాలు కలిసి ఏమీ తినలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పచ్చి కూరలు ఉడకబెట్టుకుని తినటం, తిండి కంటే పక్కన రెండు రకాల, ఒకరోజు నేను చూస్తున్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు రెండు రకాల టిఫిన్లు ఉన్నాయి. ఒకటి బ్రేక్ఫాస్ట్, రెండవది మందుల డబ్బా. తింటున్నటువంటి బ్రేక్ఫాస్ట్ కంటే మందుల డబ్బానే చాలా పెద్దగా ఉంది. అన్ని రకాల మందులు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ తినడానికి నోరు మాత్రం లేదు. అయినా కూడా మనిషిలో ఆశ చనిపోలేదు. అందుకనే మనిషి చూస్తే జానడు, ఆశ చూస్తే భార్యుడు. ఈ ఆశ మూలంగానే మనిషి జీవించవలసినటువంటి జీవితాన్ని, అనుభవించవలసినటువంటి జీవితాన్ని సంతోషంగా అనుభవించలేకపోతున్నాడు. రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఈజ్ ద డిజైర్ లేదా ఆశ. మనలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు, ప్రతి నిరాశకు, ప్రతి బాధకు కారణం ఏమిటంటే ఆశ. ఎంత సంపాదించుకున్నా అది లేదు, ఇది లేదు, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండని మనిషి నిరాశ చెందుతూ సంతోషపడవలసినటువంటి జీవితాన్ని, సంతోషంగా గడపవలసిన జీవితాన్ని గడపకుండా ఇంకా ఏదో 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 సాధించాలని రాత్రి పగలు నిద్ర లేకుండా మనిషి జీవిస్తూ ఉన్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీవు ఇవ్వవలసిన దానిని దేవునికి ఇస్తే, నీవు సమర్పించవలసిన దానిని దేవునికి సమర్పిస్తే నిన్ను నూరంతలుగా ఫలింపచేస్తాను అని దేవుడు చెప్తున్నాడు.
ఇన్ని కష్టాలు నీవు పడవసరం లేదు, ఇన్ని బాధలు ఇబ్బందులు నీవు అనుభవించిన అవసరం లేదు. అందుకని మత్తయి సువార్తలో దేవుడు చెప్తున్న మొట్టమొదటిగా నా రాజ్యాన్ని, నా నీతిని నీవు వెదకు, నీకు కావలసినవన్నీ కూడా నేను సమకూరుస్తాను అంటున్నాడు. మనిషి మర్చిపోతున్నాడు ఈ మాటలన్నీ కూడా ఏదో మాట, శబ్దం, సౌండ్ మాత్రమే వినపడుతుంది అన్నట్లుగా భావిస్తున్నాడు, కానీ దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని గమనించలేకపోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సొలొమోను మహారాజుని దేవుడు అతి చిన్న వయసులో ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలుల నాయకుడిగా ఎన్నుకున్నాడు, ఊహించినటువంటి గడియలో ఎన్నుకున్నాడు. అప్పుడు ఆ సొలొమోను మహారాజు అంట పరిగెత్తుకుని వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి బలులు సమర్పిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ బలి అంటే కృతజ్ఞతా బలి. అయ్యా, అయోగ్యునటువంటి నన్ను, ఊహించినటువంటి నన్ను, దేనికి పనికిరానటువంటి నన్ను 6 లక్షలకు పైగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకున్నావు. ఎంతో మంది నాకంటే తెలివి గలవాళ్ళు, యుద్ధంలో మరి చాకచక్యం గడించినటువంటి వారు, ప్రావీణ్యం గడించిన వారు ఎంతో మంది ఉన్నప్పటికీ చిన్నపిల్లవాడైనటువంటి నన్ను, బాలుడైనటువంటి నన్ను, ఏమీ తెలియనటువంటి నన్ను రాజుగా ఎన్నుకున్నావు. నీకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేనయ్యా. ఎంతో మంది ఈ పదవి కావాలని ఆశపడుతూ ఉంటే ఊహించినటువంటి నాకు ఈ పదవిని ఇచ్చావని సొలొమోను మహారాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి బలులు సమర్పిస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడంట. దేవుని యొక్క సేవకులకు, దేవునిలో ఉన్నటువంటి బిడ్డలకు, ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డలకు తేడా ఏమిటంటే, దేవునిలో ఉన్నటువంటి బిడ్డలు ఏదైనా పొందుకుంటే పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్తారు? దేవుని సన్నిధికి వెళ్తారు. ఈ లోకంలో పుట్టినటువంటి బిడ్డలు ఏం చేస్తారంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలు, పదవులు అన్ని కూడా పొందుకోవడానికి దేవుని కృప కావాలి. ఒక్కసారి వాళ్ళు గెలిచారనుకోండి, ఒక్కసారి వారు అనుకున్నది సాధించారనుకోండి, ఆ దేవుణ్ణి వదిలి ఎక్కడికి వెళ్తారు? బార్లకి, పబ్బులకు వెళ్ళి స్నేహితులకు పార్టీలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ సంతోషాన్ని స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ సొలొమోను మహారాజు మరి పొందినటువంటి ఆ గొప్ప కృపను బట్టి, ఆ గొప్ప అవకాశాన్ని బట్టి పరిగెత్తుకుని వచ్చి దేవుని సన్నిధిలో బలులు సమర్పిస్తూ ఉంటే అది చూసినటువంటి దేవుడు చాలా సంతోషపడ్డాడంట, చాలా ఆనందపడ్డాడు. అందరూ పార్టీలు చేసుకుంటే నా బిడ్డ మాత్రం పరిగెత్తుకుని కృతజ్ఞతా భావంతో నా సన్నిధికి వచ్చాడని సంతోషపడ్డాడంట. అప్పుడు గర్వించి సంతోషపడి ఆ సొలొమోను మహారాజుని అడుగుతున్నాను, నానా వెల్ డన్, నీవు నా కోసం చేసే ఏ చిన్న త్యాగాన్ని కూడా నేను వట్టి చేతులతో వదిలిపెట్టను. నీవు నా కోసం శ్రమించిన ఏ శ్రమను కూడా ఊరికినే నేను దాచిపెట్టుకోను. ఏం కావాలో కోరుకో, ఎంత కావాలో కోరుకో, నీవు ఏది అడిగినా ఇవ్వటానికి నేను సిద్ధపడుతున్నాను. ఎందుకంటే నీవు పొందినటువంటి ఆ పదవిలో ప్రథమ స్థానాన్ని, మొదటి స్థానాన్ని, మొదటి భాగాన్ని సంతోషకరంగా కృతజ్ఞతా భావంతో నా సన్నిధికి వచ్చి స్తోత్రాలు తెలియచేశావు. ఏది అడిగినా ఇస్తానని సొలొమోను మహారాజుకి అంటే కోరుకోమని అని అవకాశం ఇస్తే సొలొమోను మహారాజు ఏం కోరుకున్నాడంట? అయ్యా, 6 లక్షల ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఇంకొక 6 లక్షల ఇశ్రాయేలు ప్రజలు ఉంటే ఇవ్వండి అని అన్నాడంట. ఉన్నటువంటి బంగారం, ఆస్తులు, ఐశ్వర్యాలు సరిపోలేదు, ఇంకా ఏమైనా ఉంటే ఇవ్వండి అని అన్నాడంట. నేనైతే అలా కోరుకునేవాడినేమో బహుశా. ఏమన్నాడు? రాజ్యం పెద్దది చేయమన్నాడా? బంగారాలు, ఆభరణాలు, వజ్రాలు ఇంకా ఎక్కువగా ఇవ్వన్నాడా? ఏమన్నాడంట? ఇవన్నీ తాత్కాలికమైనవే, ఇవన్నీ ఏవి నాతో రావు, ఇవి ఏవి కూడా నన్ను సంతోషపరచవు, ఇవి ఏవి కూడా నన్ను పదవిలో పెట్టలేదు. నన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో చేర్చింది దేవుడే. ఆయన అన్నాడంట, అయ్యా, నాకు బంగారం వద్దు, రాజ్యాలు వద్దు, ఆభరణాలు వద్దు, వైదుర్యాలు వద్దు. ఇదిగో నీవిచ్చినటువంటి ప్రజలను చక్కగా నీతి న్యాయములో విశ్వాస బాటలో నడిపించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి చాలు అని అన్నాడంట. చూడండి ప్రియ సహోదరులారా, ఈయన ఆశలు పరలోకం వైపు పరిగెత్తుతున్నాయి. ఈయన ఆశలు దేవుని యొక్క ప్రణాళిక వైపు పరిగెత్తుతున్నాయి. ఈ లోకం వైపు పరిగెత్తటం లేదు. అవకాశం ఇస్తున్నాడు.
సొలొమోను మహారాజుకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ లోకాన్ని కోరుకుంటావా, పరలోకాన్ని కోరుకుంటావా? చాయిస్. దేవుడు ఆయనకి మాత్రమే కాదు, మనందరికీ అవకాశం ఇస్తున్నాడు. ఎవ్రీడే హీ గివ్స్ us a choice to choose what is good and bad, whether we want heaven or hell, whether we want good or bad. God always gives us a choice. God always gives us a chance again and again and again. అవకాశం ఇచ్చినప్పుడు సొలొమోను మహారాజు ఏం కోరుకున్నాడు? విజ్డమ్, నాకు జ్ఞానం కావాలనుకున్నాడు. అప్పుడు దేవుడు ఇంకా సంతోషపడ్డాడంట. ఇంత అవకాశం ఇచ్చినా కూడా నీవు ఏమి కోరుకోకుండా నీవిచ్చినటువంటి ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగావే. వెల్ డన్ మై సన్, నువ్వు నా ప్రియమైనటువంటి కుమారుడు, నేను నీ గురించి చాలా సంతోషపడుతున్నాననే వాక్యాన్ని అది నిరూపిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఇంకా సంతోషపడి, మై డియర్ సన్, నాట్ ఓన్లీ విజ్డమ్, ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. నీవు అడిగింది జ్ఞానం అయితే, జ్ఞానాన్ని మాత్రమే కాదు, ఈ లోకములో ఎవరికి లేనటువంటి సిరి సంపదలు, ఆస్తులు, ఐశ్వర్యాన్ని అన్నిటిని కూడా నీకు ఇస్తానన్నాడంట. అందుకని మత్తయి సువార్త 6:33 ప్రభు అంటున్నాడు, మొదట ఆయన నీతిని వెతకండి, ఆయన యొక్క మార్గాన్ని వెతకండి, అన్ని కూడా మీకు సకాలంలో ఇవ్వబడతాయి. ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి, ఆ రెండు మీరు వెతికితే మీకు కావలసినవన్నీ కూడా ఇవ్వబడతాయి. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఏది అర్పించినా యోగ్యమైనది అర్పించాలంట, బెస్ట్ అర్పించాలంట, పవిత్రమైనది అర్పించాలంట, మొదటి భాగాన్ని అర్పించాలంట. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. నేను కూడా చిన్నప్పుడు మరి అమ్మ వంటలు చేసినప్పుడు, పిండి వంటలు చేసినప్పుడు మొట్టమొదటిగా చేసిన దానిని ఆ దేవునికి మరి అర్పిస్తూ ఉంటారు. పలారముగా అక్కడ పెట్టి ఆ తరువాతదే అందరికీ వడ్డిస్తూ ఉంటారు. నాన్న కూడా చేస్తూ ఉంటాడు. పొలంలో పండినటువంటి మొట్టమొదటి పంట, అది కూరగాయలు కావచ్చు, ధాన్యం కావచ్చు, ఏదైనా కూడా మొట్టమొదటి దానిని దేవునికి తీసి ఆ తరువాతనే మిగతావి ఉపయోగించుకునేవాళ్ళు. ఈ విధంగా మనం దేవునికి మొదటి స్థానం ఇస్తే, మనం దేవునికి ప్రథమైన దానిని ఇస్తే, మనం దేవునికి పవిత్రమైన దానిని, విలువైన దానిని ఇస్తే, దేవుడు అంతకంటే విలువైనది మన జీవితంలో ఇస్తాడంట. విలువైన సమయంలో విలువైన దానిని ఇవ్వాలి. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఇంట్లకు వెళితే పాప మంచి కథోలికులు, మంచి క్రైస్తవులు ఉదయం సాయంత్రం 6 గంటలకి జపమాల కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. ప్రతిరోజు మంచిగానే చేస్తూ ఉంటారు. కానీ ఆ 6 గంటలకు ఒక రోజు ఒక మంచి సీరియల్ వచ్చిందంట. మంచి సీరియల్ ఆ 6 గంటలకే వేశాడు. అప్పుడు ఏం చేశారంటే 5:30కి జపమాల దబదబ మొదలుపెట్టి 6 గంటల కోసం ఎదురు చూస్తున్నారు. నీవు దేవునికి ఇచ్చేది ఏదో ఎక్స్ట్రా కాదు, మిగిలిపోయింది కాదు, విలువైన దానిని దేవునికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. సాధారణంగా కథోలికులు, చాలామంది క్రైస్తవులు చేసేది ఏమిటంటే బెస్ట్ అన్ని వాళ్ళ కోసం ఉంచుకుంటారు, పనికిరాని చిల్లర మాత్రం దేవుని ముఖాన పడేస్తారు. నీవు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెడతావు. ఒక యాజకుడు నీ ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తే చిల్లర లెక్క పెడతావు. 10 రూపాయలు, 20 రూపాయలు అక్కడ ఇక్కడి నుంచి తీసి, స్వామి చిల్లర లేదు, వచ్చి ఇంకొకసారి ఇస్తామని చెప్తూ ఉంటా. నీవు దేవునికి ఎంత విలువిస్తున్నావు, యాజకులకి ఎంత విలువిస్తూ ఉన్నావు, నీ కోసం నీవు క్షేమంగా ఉండాలని కోరుకుని దేవునికి నీకు మధ్య రాయబారిగా ఉన్నటువంటి యాజకులకు నీవు ఎలాంటి స్థానం ఇస్తూ ఉన్నావు? దేవుని సన్నిధిలో మరి నీవు కానుకలు సమర్పిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి కానుక వేస్తూ ఉన్నావు? పెద్ద కాగితాలు ఇంట్లో పెట్టుకుంటావు, విలువైనవి ఇంట్లో పెట్టుకుంటావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చిల్లర ఎక్కడుందా అని ఎదుగుతాం. అలాంటి లక్షణం, అలాంటి స్వభావం మనలో ఉంటే ఎక్కడ ఎదుగుతాం? విశ్వాసంలో ఎదగలేము, ఆర్థికంగాను ఎదగలేం. దేవుడు ఏం చెప్తున్నాడు? సమస్తాన్ని నేను నీకే ఇచ్చాను,
సమస్తం నీవు పొందుకున్నదంతా కూడా నాదే. కాబట్టి మనలో ఎంత కృతజ్ఞతా భావం ఉందో దేవుడు పరీక్షిస్తున్నాడు. గలతీయులకు రాసిన లేఖ 3:10 మనం చూస్తూ ఉన్నాం. నీవు సంపాదించిన దానిలో శ్రేష్టమైన దానిని, దశమ భాగాన్ని ప్రభువుకు సమర్పించు. పరలోక ద్వారాన్ని విప్పి నీవిచ్చిన దానికంటే 100 అంతల ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తానో లేదో నువ్వే పరీక్షించుకో అని దేవుడు చెప్తున్నాడు. ఎంతమందికి తెలుసండి? అయ్యో 10 రూపాయలు ఇస్తే రేపటి గురించి ఏమైపోవాలి, 1000 రూపాయలు ఇస్తే 10,000లో చిల్లు పడుతుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. పుట్టినటువంటి బిడ్డల్లో తొలిచూలి బిడ్డను నాకు సమర్పించాలి. మీ జంతువుల్లో పుట్టినటువంటి తొలిచూలు జంతువును నాకు సమర్పించాలి. మీకు పండినటువంటి పంటలో ప్రథమ పంటను నాకు సమర్పించాలి. అలా సమర్పిస్తే నేను మిమ్మల్ని 100 అంతలుగా దీవిస్తాను. Praise the Lord. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవునికి తొలిచూలు బిడ్డలంటే ఇష్టం, జ్యేష్ఠపుత్రులంటే ఇష్టం. ఎందుకంటే తండ్రి తర్వాత బాధ్యతలన్నీ కూడా ఇశ్రాయేలు సామ్రాజ్యం ప్రకారం, యూదా సాంప్రదాయం ప్రకారం తండ్రి తర్వాత బాధ్యతలను స్వీకరించవలసినటువంటి వ్యక్తి తన ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, సెకండ్ ఓనర్ ఆఫ్ ద ఫ్యామిలీ, సెకండ్ లీడర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అందుకనే దేవుడికి చాలా ఇష్టమంట జ్యేష్ఠపుత్రులంటే. అందుకని ఇశ్రాయేలు ప్రజలను జ్యేష్ఠపుత్రులుగా ఆయన ఎన్నుకుంటున్నాడు, ప్రథమమైన బిడ్డలుగా ఆయన ఎన్నుకుంటున్నాడు. అందుకనే జ్యేష్ఠపుత్రుడు తండ్రి తర్వాత తండ్రి, జ్యేష్ఠపుత్రుడు తండ్రి తర్వాత బాధ్యతలన్నీ కూడా వహించవలసింది జ్యేష్ఠపుత్రుడు. అందుకని బాధ్యతలన్నీ కూడా వహించి యూదా సాంప్రదాయం ప్రకారం కానీ, ఇశ్రాయేలు యొక్క సాంప్రదాయం ప్రకారం కానీ, మన సమాజంలో జరుగుతున్న సాంప్రదాయం ప్రకారం కూడా గమనిస్తే జ్యేష్ఠపుత్రుడు 2 వాటాలు తీసుకుంటాడు. 2 వాటాలు తీసుకుంటాడు. ఒకటి ఆయన వాటా, రెండవది జ్యేష్ఠపుత్రుడిగా తండ్రి తర్వాత బాధ్యతలు నిర్వర్తించినందుకు వాటా తీసుకుంటాడు. తండ్రి తర్వాత బాధ్యతలు అందరినీ చక్కబెట్టి, అందరినీ చక్కగా ఒక క్రమశిక్షణలో పెట్టి, ఒక బాధ్యతాపూర్వకంగా అందరికీ సమానంగా బాధ్యతలను, ప్రేమను, హక్కులన్నిటిని కూడా పంచిపెట్టి నీవు కుటుంబాన్ని చక్కబెడితేనే మాత్రమే ఆ జ్యేష్ఠ అధికారం అనేది నీకు దొక్కుతుంది. అది చేయకుండా పేరుకు మాత్రమే జ్యేష్ఠపుత్రుడిగా ఉండి నాకు అది కావాలి ఇది కావాలి అని నీవు కోరుకున్నావంటే దేవుడిని నరకంలో తీసుకెళ్లి పడేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు జ్యేష్ఠపుత్రులుగా ఎన్నుకుంటున్నాడు. అందుకని ప్రియ సహోదరులారా, దేవునికి ఇష్టమైనటువంటి జ్యేష్ఠపుత్రుడు, ప్రథమ పుత్రుడు అయినటువంటి ఆదామును దేవుడు ఎన్నుకున్నాడు. గమనించండి ప్రియ సహోదరులారా, జ్యేష్ఠపుత్రులకు దేవుడు ఇంత ప్రాముఖ్యత ఇస్తే పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం, జ్యేష్ఠపుత్రులందరూ దేవుణ్ణి మోసం చేశారు. జ్యేష్ఠపుత్రులందరూ కూడా దేవుణ్ణి మోసం చేశారు. ఆదాము జ్యేష్ఠపుత్రుడు అయినటువంటి దేవుని యొక్క జ్యేష్ఠపుత్రుడు, మొట్టమొదటిగా దేవుని చేత మరి సృష్టించబడినటువంటి కుమారుడు, జ్యేష్ఠపుత్రుడు ఆదాము. బాధ్యతలు నిర్వర్తించాలి, తండ్రి ఆజ్ఞను పాటించాలి. ఏం చేశాడండి? ఏం చేశాడు? దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా ఆజ్ఞను మీరి పాపం చేశాడు, దేవుణ్ణి బాధ పెట్టాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, మనం అనేక గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు జ్యేష్ఠపుత్రుడు, ఏసావు కూడా తండ్రిని బాధ పెడుతూ ఉన్నాడు. అలాగే కయీను, ఆబేలు. కయీను ప్రథమ కుమారుడు, జ్యేష్ఠపుత్రుడు. ఏం చేశాడు? తమ్ముడిని చంపి హంతకుడుగా మారిపోయాడు. ఈ విధంగా జ్యేష్ఠపుత్రులు చేస్తున్నటువంటి ప్రతి పనిని గమనించి, ప్రతి పాపాన్ని గుర్తించి దేవుడు నిరాశపడుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి యాకోబు కుమారుడు మొదటి కుమారుడైనటువంటి రూబేను, జ్యేష్ఠపుత్రుడు. ఏం చేశాడు? యాకోబు తర్వాత బాధ్యతలన్నిటిని కూడా స్వీకరించవలసినటువంటి రూబేన్ తన సవతి తల్లిని కూడి తండ్రికి అన్యాయం చేసి దేవుణ్ణి నిరాశపరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా
పాత నిబంధనలో కొంతమంది జ్యేష్ఠ పుత్రులు దేవుని యొక్క మాటను జవదాటి దేవుని నిరాశపరిచారు. అలాగే జ్యేష్ఠపుత్రులుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మోసం చేశారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఒక ప్రణాళిక ప్రకారం బానిసత్వం నుండి విడిపించడానికి మోషే నాయకత్వంలో ప్రజలను కాపాడుకుంటూ ఉంటే పాపం మీద పాపం, మోసం మీద మోసం చేసి ఇంకొక విగ్రహాన్ని పెట్టుకుని ఇశ్రాయేలు ప్రజలు మోసం చేశారు. ఆ జ్యేష్ఠ పుత్రులుగా పొందుకోవలసినటువంటి అర్హతలన్నీ కూడా కోల్పోయారు. అందుకనే ప్రియ సహోదరులారా, పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులను చూసి, ఇశ్రాయేలు ప్రజలను చూసి దేవుడు నిరాశపడి తనే తన కుమారుని, తన జ్యేష్ఠ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ జ్యేష్ఠ కుమారుడే యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధిలో సమర్పించడానికి ఈరోజు మరియ తల్లి జోసెఫ్ గారు దేవాలయానికి తీసుకుని వచ్చారు. Praise the Lord. గమనించండి ప్రియ సహోదరులారా, విలువైనది తొలుచూలు గొర్రెను దేవునికి కానుక ఇచ్చాడంట. దేవునికి కానుక ఇవ్వవలసినటువంటి మరి జంతువులు ఎలా ఉండాలంటే మచ్చ గాని, ముడత గాని, రోగము గాని, ఎలాంటి వ్యాధి గాని ఉండకూడదంట. శ్రేష్టమైనదై తొలుచూలు, మందలో తొలుచూలు పుట్టినదై ఉండాలంట. శ్రేష్టమైనటువంటి మంచి జంతువు అయి ఉండాలి అంట. అందుకనే శ్రేష్టమైన దానిని, శ్రేష్టమైన గొర్రెను దేవునికి కానుకగా ఇచ్చాడు. కాబట్టి ఆ మందను ధారాళముగా విస్తారముగా విస్తరింపజేశాడంట. బహు గొప్పగా అతని యొక్క సంతతిని వ్యాప్తింపచేశాడంట. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మన బంగారం అవసరం లేదు, మన ఆస్తులు అవసరం లేదు, మన ఐశ్వర్యం అవసరం లేదు. కానీ మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క ప్రవర్తనను గమనిస్తాడు. దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసాన్ని గమనిస్తాడు. దేవుని పట్ల మనం చూపుతున్నటువంటి ఆ యొక్క ప్రేమను కానీ, దేవుని పట్ల మనం చూపుతున్నటువంటి కృతజ్ఞతా భావాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు. ఇన్ని కలిగి ఉన్నటువంటి నీవు దేవునికి ఎక్కడ కృతజ్ఞత కలిగి ఉన్నావు? దేవునికి ఇవ్వటంలో, దైవ కార్యాలను ముందుకు నడిపించడంలో, దైవ సేవకులను మరి సువార్త పరిచర్యలో ప్రోత్సహించడంలో ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నావు? ఆ హృదయాన్ని మాత్రమే గమనిస్తాడంట దేవుడు. అందుకనే హృదయాంతరంగాలను ఎరిగి ఉన్నటువంటి దేవుడు సమస్తము నీకు సమకూర్చును. నీ క్రియలను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీవు చేస్తున్నటువంటి దాన ధర్మాలు, త్యాగాలను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని పలుకుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రేష్టమైనటువంటి బిడ్డను, తొలుచూలు మగబిడ్డను మరియ తల్లి జోసెఫ్ గారు ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నారు. Praise the Lord. వారు సమర్పించబడినటువంటి ఆ తొలుచూలు బిడ్డను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రపంచానికే రక్షకుడిగా, ప్రపంచానికే దీవెనకరంగా, ప్రపంచానికే ఆశీర్వాదకరంగా, బాధల్లో, సమస్యల్లో, వ్యాధుల్లో, ఆటంకాల్లో ఉన్న వారికి ఒక ఓదార్పుగా, ఒక పరమ వైద్యుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆ బిడ్డ ద్వారా ఆ బిడ్డను మారుస్తూ ఉన్నాడు. Praise the Lord. నీ గర్భాన పుట్టినటువంటి బిడ్డ ఫలిస్తూ ఉన్నాడు, ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. Amen. గమనించండి ప్రియ సహోదరులారా, నీవిచ్చేది ప్రతి కానుక మహిమపరచబడుతుంది. నీవు చేసే ప్రతి చిన్న మరి మంచి కార్యం ఫలించబడుతుంది. Amen. గమనించండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి విశ్వాసంలో నీవు జీవిస్తే నీ యొక్క మంచి క్రియల ద్వారా, నీ మంచి యొక్క పరివర్తన జీవితం ద్వారా 4 తరాల నీ బిడ్డలు ఆశీర్వదించబడతారంట. Praise the Lord. నీవు గనక దేవుని యందు భయభక్తులు కలగకుండా, నీకు ఇచ్చినటువంటి బిడ్డలను దైవభీతిలో నడిపించకుండా, మరి వారిని పట్టించుకోకుండా, వారిని ఇష్టం వచ్చినట్లు వారిని నీవు పెంచినట్లయితే అందరూ శాపం పాలవుతారంట. ఎన్ని తరాల పాలు శాపం అవుతారు? 1000 తరాల పాటు శాపానికి గురి అవుతారు. అదే నీవు సన్మార్గంలో నడిపిస్తే 1000 తరాల వరకు దీవించబడతారు. అదే నీవు పాపంలో నడిపిస్తే 4 తరాల వాళ్ళు శాపానికి గురి అవుతారు.
చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మా అబ్బాయికి రోగం తగ్గట్లేదు, మా అమ్మాయికి ఇది జరగట్లేదు, మరి మా ఇంట్లో ఎప్పుడు ఇలాంటి చీకటి ప్రపంచమే, గొడవలు, ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందులే, మా కుటుంబంలో మా పిల్లలు ఎవరు సెటిల్ కాలేదు, సంథింగ్ ఈజ్ రాంగ్. మీరు కానీ మీ పూర్వీకులు కానీ ఏదో పాపము చేసి ఉంటారు, చేయకూడనటువంటి మోసాలు, మరి చేయకూడనటువంటి పాపాలు ఏమైనా చేసి ఉన్నారేమో ఒకసారి గుర్తించుకుని గురువు దగ్గరికి వెళ్ళి మంచి పాప సంగీతం చేసి మంచి పూజలు పెట్టించి పాపాన్ని కడిగి వేసుకోండి. శరీరానికి మురికి అయితే సబ్బు ఉపయోగపడుతుంది, హృదయానికి మురికి అయితే పాప సంగీతం ద్వారా వాటన్నిటిని కడిగి వేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కథోలికులుగా నీవు పుట్టినందుకు గర్వపడాలి. ఎందుకంటే నీవు నరకానికి వెళ్లకుండా, పాపాల పాలు శాపాల పాలు గురి కాకుండా నిన్ను రక్షించడానికి మీ కుటుంబంలో నుంచే దేవుడు ఒక యాజకుడిని ఎన్నుకుంటున్నాడు. ఆ యాజకుడి ద్వారా నీలో ఉన్నటువంటి పాపాలను తొలగిస్తున్నాడు, నీలో ఉన్నటువంటి రోగాలను తొలగిస్తూ ఉన్నాడు, నీ కుటుంబం మీద దీవెనల వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. Praise the Lord. కాబట్టి ఉపయోగించుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు మరీ తల్లి వలె మంచి భావముతో శ్రేష్టమైన దానిని దేవునికి కానుకగా, శ్రేష్టమైన దానిని దేవునికి అర్పణగా సమర్పిద్దామా? బెస్ట్ శ్రేష్టమైనవి మనం ఉంచుకొని మరి దేనికి పనికిరానిది దేవుని ముఖాన పడవేసి దేవుని యొక్క దీవెనలు కోల్పోదామా? అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత తెలియచేయవలసినటువంటి ఓ పవిత్రమైనటువంటి సమయం. మనం పొందుకున్నటువంటి మేలును బట్టి, పొందుకున్నటువంటి కృపలను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయవలసిన గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సమయం. అందుకనే 2021వ సంవత్సరం క్యాలెండర్ కూడా కృప వెంబడి కృపతో దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు అని వాగ్దానంతో ముందుకు వస్తూ ఉంది. Praise the Lord. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నాకేం చేశాడు? ఈ సంవత్సరం అన్ని బిజినెస్లు పడిపోయాయి, మరి ఆర్థికంగా నేను చాలా నష్టాలు పాలయ్యాను, ఏమి చేయలేకపోయాను, అంత ఉద్యోగం కోల్పోయాను అని ఇంకా గొనుక్కుంటూనే నీవు జీవించినట్లయితే ఉపయోగం ఏమీ లేదు. నీవు అన్ని కోల్పోయినా ప్రాణాన్ని నీవు పొందుకున్నావు. ఆ ప్రాణంతో ఇంకా ఎన్నెన్నో కార్యాలు నీవు చేయటానికి దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు, నీలో కృతజ్ఞత భావం ఉంటే మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకములో అన్నిటి మీద సర్వాధికారి ఆ గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవునితో మనముంటే, ఆ గొప్ప దేవునికి స్తోత్రాలు తెలియచేస్తే రాబోయే కాలమంతా కూడా మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, గొప్ప ఉన్నతంగా మారబోతుంది. Amen. ఆ విధంగా దేవుడు మనల్ని దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, ఈ సంవత్సరం ఈ మంగళవారంలో మేము ప్రవేశించాం. సంవత్సరం అంతా మమ్మ కాచి కాపాడిన దేవా స్తోత్రం. స్తోత్రమయ్యా. ఈరోజు ఈ దివ్య పూజాబల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇంటిలో నుండి పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డల తరపున యాజకుడిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ కుటుంబాలను ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, రోగాలు ఎదురైనా సజీవంగా మీ ముందు నిలబెట్టినందుకు స్తోత్రం ప్రభా. మరొకసారి ప్రభా, ఈ మీ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. తెలుసో తెలియకో పాపం చేసి ఉంటే మా పాపాలన్నీ కూడా క్షమించండి. మీ మంచి మనస్సుతో ప్రభా మమ్మల్ని ఆశీర్వదించమని ఈరోజు వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ లోకంలో మా జీవితం క్షణకాలం మాత్రమే. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మమ్మల్ని మాత్రం మీ రక్తముతో వెలనిచ్చి కొని మమ్మల్ని జీవముతో నింపినటువంటి దేవా మీకు స్తోత్రం. ఈరోజు ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దివ్య పూజాబలలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. వారిలో ఉన్నటువంటి రోగాలు, బాధలు, సమస్యలు, ఆటంకాలు అన్నీ కూడా మీ నామములో తొలగిపోవునుగాక. ప్రతి దుష్ట శక్తి మీ నామములో తొలగిపోవునుగాక. ప్రతి బంధకము నుండి బిడ్డలు విడుదల పొందుకుందురుగాక. ప్రతి ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందుకుందురుగాక. ప్రభా, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని మంచి ఆయుధారోగ్యాలతో, శాంతి సమాధానముతో, ప్రేమ ఆప్యాయతలతో, మంచి అభివృద్ధి క్రియలతో, దీర్ఘాయుషతో ఈ బిడ్డలందరినీ దీవించమని
మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? Amen. గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. Amen. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. Amen. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. Amen. నీవు అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.